క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ధ్వంసం విధ్వంసం ఏపీ పద్ధతి కాదు. మొన్నటి వరకు జగన్ పార్టీ, నేడు కూటమి పార్టీలది అదే తంతు. నాటి ప్రభుత్వం తప్పులే నేటి ప్రభుత్వం చేస్తుంది. దాడులు, దుందుడుకు చర్యలతో అబాసుపాలు. ప్రజలు అన్ని గమనిస్తారు, తస్మాత్ జాగ్రత్త. కూటమికి మైనస్ మార్కులు మొదలైనట్టేనా? ఏపీలో అద్భుత శక్తిగా పవన్ కళ్యాణ్, మోడీ మెచ్చిన లీడర్గా గుర్తింపు. పార్టీ విస్తరించడమే ఆయన ముందున్న సవాల్. బలమైన సామాజిక వర్గం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అరుదైన నేతగా ఖ్యాతి. పోరాడే తత్వమే ఆయన్ను నిలబెడుతుందా? రెండు బలమైన పార్టీల మధ్యలో తనను తాను మలుచుకొని నిలబడి కలబడతాడా? చంద్రబాబు మార్క్ పాలనతో ప్రజల జైజేలు. నిన్న పెన్షన్లు పెంచి ఒక్క రోజులో పంపిణీ. నేడు ఇసుక ఫ్రీతో నిర్మాణ రంగం నుంచి అభినందనలు. తల్లికి వందనంకు మార్గ నిర్దేశాలు జారీ. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం. సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తున్న దిగ్గజ నేత. ఏపీలో సర్పంచ్లకే మళ్లీ అధికారం. గ్రామ సచివాలయాలు పంచాయతీల్లో విలీనం. పంచాయతీల బలోపేతంతోనే గ్రామ స్వరాజ్యం. వైకాపా హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం. అదే నిజమైతే చంద్రబాబుకు పూర్తి మద్దతు తథ్యం. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్యాచరణ వేగవంతం చేసింది. అందుకు తగ్గట్టే అధికారులు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పని విధానాన్ని మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. మదనపల్లి నియోజకవర్గంలో పటిష్టమైన క్యాడర్ కలిగిన టీడీపీ నాయకులు తమ అధినేత మాటను శిరస వహిస్తూ దూసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో అమర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో పటిష్టమైన నాయకత్వం కలిగిన అంకిశెట్టిపల్లె పంచాయతీలో పంచాయతీ ఇన్ఛార్జ్ సిమెంట్ రమణ ఆధ్వర్యంలో గురువారం సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలు వేడుకగా ఏర్పాటు చేశారు. అంతకుముందు పూజలు నిర్వహించిన నాయకులు పండగ వాతావరణం కార్యక్రమం నిర్వహించారు. మదనపల్లె బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగాల శ్రీనివాసులు, సిమెంట్ రమణ, రైస్ మిల్ శశికుమార్, జేసీబీ మధు, సీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో సర్పంచ్లకే మళ్లీ అధికారం దక్కనుందా? గ్రామ పంచాయతీలతో సచివాలయాలు అనుసంధానం కానున్నాయా? తద్వారా గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందా? ఆ దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఉన్నత స్థాయి అధికార వర్గాల నుంచి. గ్రామ పంచాయతీలకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. సర్పంచ్లకు మళ్లీ అధికారాలు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు గ్రామ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో గ్రామ పంచాయతీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. పంచాయతీలకు మంజూరైన 14-15 ఆర్థిక సంఘం నిధులను వైసీపీ సర్కారు ఇతర అవసరాలకు దారి మళ్లించేది. దీంతో పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాల్లా మారాయి. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని యోచిస్తోంది. సచివాలయాలను గ్రామ పంచాయతీలతో అనుసంధానం చేసేలా అడుగులు వేస్తోంది. సర్పంచ్లకే పూర్తి అధికారాలు అప్పగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ వ్యవస్థకు గత వైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను పంచాయతీలకు అనుసంధానం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సర్పంచ్లకు అధికారం అప్పగించడం ద్వారా గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు సర్వత్ర సేవలు అందుబాటులోకి తెచ్చేలా అడుగులు వేస్తోంది. తల్లికి వందనం పథకం విధి విధానాలు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. బీపీఎల్ కుటుంబాల తల్లులకు ఈ పథకం వర్తించనుంది. 1వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు ఆధార్ నెంబర్ పొందాలని ఆదేశాలు ఇచ్చింది. 75% హాజరు ఉన్న వారికే తల్లికి వందనం అమలు చేయనుంది. తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ప్రభుత్వం అందించనుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చింది. తల్లికి వందనం డబ్బును స్కూల్ కిట్, పథకాలు, ఆధార్ ధృవీకరణ ద్వారా అందజేస్తామని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న తల్లికి వందనం పథకానికి హాజరు నిబంధనను విధించింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని టీడీపీ కూటమి సూపర్ 6లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. దారిద్ర్య రేఖ దిగువ ఉన్నవారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జియో 29
9న విడుదల చేశారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద 15,000 రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు. ఇది పొందాలంటే విద్యార్థి హాజరు 75% ఉండాలనే షరతు విధించారు. నిరుపేదలకు 2 పూటల 4,000 నోట్లోకి వెళ్లడం చాలా కష్టం. అంతేకాదు పని నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స కోసం బయట ప్రాంతాలకు చాలా మంది వెళ్తుంటారు. అక్కడ సరైన భోజనం దొరకదు. బయట హోటల్లో తినాలంటే డబ్బులు సరిపోవు. అలాంటి వారికి కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చింది టీడీపీ. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్నా క్యాంటీన్లు ఊసెత్తలేదు. ఇప్పుడు మళ్ళీ ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే అన్నా క్యాంటీన్ల గురించి ఆలోచించింది. ఆగస్టు 15వ తేదీలోగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 15 ఆగస్టులోగా అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. తొలి దశలో 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పటికే అధికారులు టెండర్లు పిలిచారు. ఈ నెల 22 వరకు టెండర్లకు గడువు ఉంది. అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తోంది. ఇందుకోసం అన్నా క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ ప్రారంభించి ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేయబోతున్నారు. దాతలు ఇచ్చే విరాళాలకు ఆదాయ పన్ను కూడా మినహాయింపు ఇవ్వనుంది. పుట్టినరోజు జరుపుకునేవారు ఎవరైనా సరే అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం అందించొచ్చని చెప్పారు. అన్నా క్యాంటీన్లలో రేట్లు ఎలా ఉండబోతున్నాయి? అన్నా క్యాంటీన్లలో టిఫిన్ భోజనం ధరలు చాలా తక్కువ. గత టీడీపీ హయాంలో కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించేవారు. అయితే ఇప్పుడు ఆ రేట్లు మారుస్తారా, ధరలు పెంచుతారా అన్న చర్చ ప్రజల్లో ఉంది. టీడీపీ ప్రభుత్వం మాత్రం గతంలో మాదిరిగానే తక్కువ ధరలకే పేదలకు భోజనం అందించాలని భావిస్తోంది. కేవలం 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం అందిస్తామని చెప్పింది. అయితే 10 రూపాయలు పెడితే 2 పూటల కడుపు నింపుకోవచ్చు. ఇది నిజంగా రాష్ట్రంలోని పేద ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి. తిరుపతి జనసేనలో కోల్డ్ వార్ కొనసాగుతుంది. జనసేనలోకి వచ్చిన కొత్త కాపులకు, పాత కాపులకు మధ్య విభేదాలు మరోసారి పొడుచూపాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి వచ్చి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరాని శ్రీనివాసులకు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కి మధ్య ఎన్నికల ముందు నుంచే కోల్డ్ వార్ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు ఈ ఎన్నికల ముందు జనసేనలో చేరారు. ఆయనకి తిరుపతి సీటు కేటాయించడంతో కిరణ్ రాయల్ వ్యతిరేకించారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి కిరణ్ రాయల్ ను బుజ్జగించారు. అధ్యక్షుడి ఆదేశంతో కిరణ్ రాయల్ కూడా ఒక మెట్టు దిగి ఆరణి శ్రీనివాసుల గెలుపు కోసం కష్టపడ్డారు. అయితే తిరుపతిలో శ్రీనివాసులు గెలిచిన తర్వాత కూడా మళ్లీ జనసేనలో ముసలం మొదలైందని టాక్. దీంతో ఆధిక్యత పోరు మొదలైందా, లేదా మిగిలిన పార్టీల నేతలు జనసేనను విచ్ఛిన్నం చేసేకి ప్లాన్ చేశారా అని జనసేన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో అద్భుత శక్తిగా పవన్ కళ్యాణ్, ప్రధాని మెచ్చిన లీడర్ గా గుర్తింపు. భవిష్యత్తులో పార్టీని విస్తరించడమే లక్ష్యమా? పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో. ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడాను. ఇదివరకు రాష్ట్ర రాజకీయాల్లో 2 ప్రధాన కులాలే రాజకీయ ఆధిపత్యం సాధించాయి. మొట్టమొదటి పవన్ కళ్యాణ్ రూపంలో 3వ ప్రత్యామ్నాయం బీజేపీ అధిష్టానానికి కనపడిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ తప్పక ఉంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకున్నాడంటే దాన్ని తప్పక సాధించే వరకు వదిలిపెట్టడు. చావో రేవో తేల్చుకుంటాడు. ఆ విధంగానే జనసేన పార్టీని స్థాపించి ఏపీలో విస్తరించాలనుకున్నాడు. దానికోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. దాదాపు 9 సంవత్సరాలకు పైగా కష్టపడి 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో అద్భుతమైన మెజారిటీతో పార్టీని గాడిలో పడేశాడు. తాను పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాల్లో మొత్తం విజయం సాధించి చరిత్ర తిరగరాశాడు. దేశంలోనే ఏ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఇప్పటి వరకు గెలవలేదు. కానీ జనసేనాని చేసి చూపించాడు. ఇక నిజం చెప్పుకోవాలంటే అసలు పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబు ఓడిపోయే వ్యక్తి. ఈ విధంగా పవన్ సపోర్ట్ తో టీడీపీ కూటమి అద్భుత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మరి అలాంటి పవన్ కేవలం 21 సీట్లకే పరిమితమై ఉంటారా? పార్టీని 175 నియోజకవర్గాల్లో విస్తరిస్తారా? అసలు పవన్ ముందున్న సవాళ్లు ఏంటి అనే విషయాలు చూద్దాం. పవన్ పాలిటిక్స్ కష్టాలు చాలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు ఎన్డీఏ కూటమి
కూటమిలో తిరుగులేని లీడర్గా ఉన్నారు. అలాంటి ఈయన ప్రస్తుతం 21 సీట్లతో తన పార్టీని కాస్త బలోపేతం చేశారు. కానీ రాబో రోజుల్లో ఆ పార్టీని రాష్ట్రమంతా విస్తరించాలి. రాష్ట్రం మొత్తం జనసేన అనుచర గణాన్ని తయారు చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో వాటిని లీడ్ చేయడం కష్టమవుతుంది. పొత్తు అనేది ఎప్పటికీ ఉంటుందనేది కూడా చెప్పలేం. పొత్తు వల్ల టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. వచ్చే ఎలక్షన్స్ వరకు టీడీపీ పవన్ తో పొత్తు వద్దు అనుకుంటే మాత్రం ఆయన జనసేన నుంచి ఒంటరిగా పోటీ చేయాల్సి ఉంది. అలాంటి ఈ సమయంలో పార్టీని ఈ 5 సంవత్సరాలలో బలంగా తయారయ్యేలా చేసుకోవాలి. 175 నియోజకవర్గాల్లో వారి పార్టీ యొక్క అభ్యర్థులను తయారు చేసి వారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ జనసేన అంటే ఏ పార్టీకైనా పోటీ ఇవ్వగలదు అనే స్థాయికి చేరుకోవాలి. ఆ విధంగా పవన్ ఒక అడుగు ముందుకు వేస్తే టీడీపీ నాయకుడు చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలా అందరినీ సమన్వయపరుస్తూ ప్రజా సేవ చేస్తూనే పార్టీ బలోపేతానికి కష్టపడాల్సిందే. అలా అయితేనే జనసేనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాను రాను భవిష్యత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మదనపల్లి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎమ్మెల్యే షాజహాన్ బాషాను ఘనంగా సన్మానించిన రోటరియన్లు. మదనపల్లి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. ఆయనను ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఘనంగా సన్మానించింది. రోటరీ డీజీ ఈ శ్రీధర్, జడ్జీఎం హేమచంద్ర, జోనల్ అసిస్టెంట్ గవర్నర్ సూర్యప్రకాష్, జోనల్ సెక్రటరీ పృథ్వీరాజ్ ఆనందుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు అయింది. 2024-25కు సంబంధించి నూతన ప్రెసిడెంట్గా నిసార్ అహ్మద్, సెక్రటరీగా సొక్కాం రమాదేవి, వైస్ ప్రెసిడెంట్గా రాటకొండ హరినాథ్లను ఎన్నుకున్నారు. మొన్నటి వరకు జగన్ పార్టీ ఎలాంటి అవకతవకలకు పాల్పడిందో ఇప్పుడు తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి అదే తప్పులు చేస్తుంది. అవును, దాడులు, దుందుడుకు చర్యలతో తామేమి తీసిపోమన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాడులు, గొడవలు, విమర్శలు, ఇంకొన్ని చోట్ల అవినీతి కార్యకలాపాలు లాంటి చర్యలు, ఇవన్నీ ఇప్పుడు కూటమి నిత్య కార్యకలాపాలుగా మారిపోయాయి. మొన్నటి ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే కూటమి కార్యకర్తల హల్చల్ మొదలైపోయింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనే లేదు. ప్రభుత్వం వచ్చాక కేబినెట్ స్థాయిలో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలను కార్యకర్తలే తీసుకొని క్షేత్రస్థాయిలో అమలు చేసేశారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం బోర్డులను మార్చేశారు. మూకుముడిగా దాడి చేసినట్టు జరిగింది ఇదంతా. నిజానికి ఇలాంటి దుండరుకు చర్యలు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా జరగలేదు. అలాగే విజయనగరంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి బోర్డు మార్పు కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ఆసుపత్రి పేరును మహారాజా ఆసుపత్రి నుంచి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చారు. మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఇంకా కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టక మునుపే తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఒక దొంబి మాదిరిగా ఆసుపత్రికి వెళ్లి ఉన్న బోర్డు తొలగించి మహారాజా ఆసుపత్రి అనే బోర్డును మళ్లీ తగిలించేశారు. ఇవిగాక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వైసీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లపై దాడులు, వైసీపీ పార్టీ కార్యాలయాల ధ్వంసం వంటి దుందుడుకు చర్యలకు టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్పడటం చూసి జనాలు నివ్వెరపోయారు. ఇప్పుడు విశాఖలో డక్కన్ క్రానికల్ కార్యాలయంపై బుధవారం నాడు జరిగిన దాడి ఘటన కూటమి కార్యకర్తల దాష్టికానికి అడ్డం పట్టింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయడానికి టీడీపీ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్టు క్రానికల్ పత్రికలో వచ్చిన వార్త ఈ దాడికి మూలం. పెద్ద సంఖ్యలో మూకలు విశాఖ క్రానికల్ కార్యాలయంపై దాడి జరిపి విధ్వంసం సృష్టించారు. ఇది అత్యంత ఆక్షేపణీయ చర్య. పత్రికా స్వేచ్ఛకు విఘ్నం కలిగించే దాడి ఏ వర్గం కూడా ఆమోదించని విషయం. కూటమికి మైనస్ మార్కులు మొదలైనట్టే. జూలై 29, 30, 31 జరగబోయే రాష్ట్ర స్థాయి రైతు సమ్మేళనాన్ని జయప్రదం చేయండి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. టమాటా అథారిటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పాడి పరిశ్రమలు ఏర్పాటు చేసి పాడి రైతులను ఆదుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రామానాయుడు నేడిక్కడ డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి రైతు సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని గురువారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్లో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభానికి మూల కారణాలను విశ్లేషించి రైతులను రుణగ్రస్తులు కాకుండా కాపాడాలన్నారు. ఉచిత విద్యుత్కు మంగళం పాడే విద్యుత్ బిల్లును రద్దు చేయాలన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ప్రకటించాలన్నారు. కౌలు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, పాడి
పాడి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఆంధ్రీ నీవా ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు వ్యవసాయానికి నీరు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి కృష్ణప్ప, సాంబశివ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, రవి, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలపైన పోరాటం చేస్తున్న రైతు నాయకత్వాన్ని మదనపల్లికి అవమానిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ నాయకులు 200 మంది పైన మదనపల్లికి వచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎదుర్కొన్న రైతాంగ సమస్యలపైన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించడానికి ఈ 3 రోజులు మదనపల్లి వేదిక కాబోతా ఉంది. ప్రధానంగా 7 అధికారులుగా తెలుగుదేశం పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పి ప్రజా ఉద్యమం కొనసాగిపోతా ఉన్నారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని, విత్తనాలు ఎరువులు ఇవ్వాలని, అలాగే రైతులు రుణాలు ఇవ్వాలని, వచ్చిన రుణాలు రద్దు చేయమని చెప్పి, ప్రాజెక్టు పూర్తి చేయమని చెప్పి, అలాగే చిత్తూరు జిల్లా ఉమ్మడి పోషకుల సమస్యలు రైతులు తెరవాలని, మదనపల్లి ప్రాంతంలో అలాగే కడప జిల్లా ప్రాంతంలో బొప్పాయి, జామ, అరటి, మామిడి, టమాటా వీటిపైన ఆధారపడిన రైతాంగానికి అనుకూలంగా పరిశ్రమలు పెట్టాలని చెప్పి, మదనపల్లిలో టమాటా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయమని చెప్పి, అన్ని నివాసాలని త్వరగా పూర్తి చేసి రేపు రాబోయే బడ్జెట్లో మదనపల్లె పట్టణం గొప్పపల్లె రింగ్ రోడ్లోని స్థానిక గ్రంథాలయానికి ప్రఖ్యాత రచయిత డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి రూపొందించిన గ్రంథాలయంలో సమర్పణ చేయడం జరిగింది. గ్రంథాలయ అధికారి వసంత కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మదనపల్లె స్థానిక గ్రంథాలయ భవనంలో గ్రంథాలయ అధికారిని వసంత కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రఖ్యాత పద్యకవి, బహుగ్రంథకర్త, ప్రొద్దుటూరుకు చెందిన శిశు వైద్య నిపుణులు అయిన డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి 45వ గ్రంథములలో కొన్ని గ్రంథములు సమర్పించారు. విశ్రాంతి బ్యాంకు మేనేజర్ వై శ్రీనివాసుల రెడ్డి, ప్రజా చైతన్య స్రవంతి అధ్యక్షులు డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు మరియు ప్రఖ్యాత పద్యకవి పండిత వాస కృష్ణమూర్తి చేతుల మీదుగా లైబ్రేరియన్ వసంత కుమారికి సదరు పుస్తకాలను అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా లైబ్రేరియన్ వసంత కుమారి మాట్లాడుతూ ప్రజా చైతన్య స్రవంతి ద్వారా జరుగుతున్న సాహిత్య సేవలను కొనియాడారు. కథ, నవల రచయిత టిఎస్ఏ కృష్ణమూర్తి డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి ప్రచురించిన 45 గ్రంథములను గూర్చి సభికులకు వివరిస్తూ శిశు వైద్యులుగా వారి సామాజిక సేవలను, సాహితీవేత్తగా వారి ఆవిరల కృషిని గూర్చి ప్రసంగించారు. కర్పూర వసంతరాయలు, పుట్టపర్తి నారాయణాచార్యుల జీవితం, కవిత్వం, వ్యక్తిత్వం వంటి ప్రతులతో పాటు దాదాపు 18 పుస్తకాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కోడవటి ప్రభాకర్, గణముక్కల శ్రీధర్, ఎస్ శ్రీనివాసులు నాయుడు, ఆనంద్ రెడ్డి, బండి రెడ్డప్ప, నాట్యాచారిణి సరస్వతి, మరికొందరు పుర ప్రముఖులు, పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది శిరీష, జయమ్మ మరియు సాహిత్య అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమం శ్రీనివాసుల నాయుడు గారి వందన సమర్పణతో ముగిసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధ్వంసం విధ్వంసం ఏపీ పద్ధతి కాదు. మొన్నటి వరకు జగన్ పార్టీ, నేడు కూటమి పార్టీలది అదే తంతు. నాటి ప్రభుత్వం తప్పులే నేటి ప్రభుత్వం చేస్తుంది. దాడులు, దుందుడుకు చర్యలతో అబాసుపాలు. ప్రజలు అన్ని గమనిస్తారు, తస్మాత్ జాగ్రత్త. కూటమికి మైనస్ మార్కులు మొదలైనట్టేనా? ఏపీలో అద్భుత శక్తిగా పవన్ కళ్యాణ్, మోడీ మెచ్చిన లీడర్గా గుర్తింపు. పార్టీ విస్తరించడమే ఆయన ముందున్న సవాల్. బలమైన సామాజిక వర్గం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అరుదైన నేతగా ఖ్యాతి. పోరాడే తత్వమే ఆయన్ను నిలబెడుతుందా? 2 బలమైన పార్టీల మధ్యలో తనను తాను మలుచుకొని నిలబడి కలబడతాడా? చంద్రబాబు మార్క్ పాలనతో ప్రజల జైజేలు. నిన్న పెన్షన్లు పెంచి ఒక్క రోజులో పంపిణీ. నేడు ఇసుక ఫ్రీతో నిర్మాణ రంగం నుంచి అభినందనలు. తల్లికి వందనంకు మార్గ నిర్దేశాలు జారీ. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం. సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తున్న దిగ్గజ నేత. ఏపీలో సర్పంచ్లకే మళ్లీ అధికారం. గ్రామ సచివాలయాలు పంచాయతీల్లో విలీనం. పంచాయతీల బలోపేతంతోనే గ్రామ స్వరాజ్యం.
వైకాపా హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం. అదే నిజమైతే చంద్రబాబుకు పూర్తి మద్దతు తథ్యం. క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.